హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ అదేవిధంగా అమెజాన్ లో మనకి ఏంటంటే బిగ్ బిలియన్ డేస్ అదేవిధంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అని చెప్పేసి మనకి అక్టోబర్ నెల ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. సో ఈ టైంలో మనకి ఏంటంటే చాలా ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి అన్ని ప్రొడక్ట్స్ మీద. సో నేను ఈ వీడియోలో ఏంటంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఇవి మీరు యూజ్ చేస్తే కనుక మీరు తక్కువ డబ్బులతో మీకు కావాల్సిన మంచి ప్రొడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు చెప్పి ఈ టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో వెంటనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. సో చాలా వరకు మీకు ఏంటంటే ఈ బిగ్ బిలియన్ డేస్ అదేవిధంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కోసం అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి మీకు కొన్ని ఫేక్ మెసేజెస్ అయితే కొన్ని స్పామర్స్ అయితే మీకు పంపిస్తూ ఉంటారు. మీ మెయిల్స్ కానీ లేకపోతే మీ మెసేజెస్ కానీ పంపిస్తూ ఉంటారు, లింక్స్ అయితే పంపిస్తారు. పొరపాటును కూడా మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రొడక్ట్ కొనాలనుకుంటే ఆ లింక్స్ మీద క్లిక్ చేసి ఆఫర్స్ అయితే చూడొద్దు. అదేవిధంగా ఆ వెబ్సైట్ సేమ్ మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ క్లోన్ లాగే ఉంటాయి, ఎగ్జాక్ట్ గా సేమ్ అలాగే ఉంటాయి, కానీ అవి కాదు. సో తొందరపడి ఇలాంటి లింక్స్ మీద క్లిక్ చేయకండి. ఏదైనా ప్రొడక్ట్ కొనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా కానీ లేకపోతే అమెజాన్ యాప్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళి విజిట్ చేసి మీకు కావాల్సిన ప్రొడక్ట్ అనేది సెర్చ్ చేయండి. అంతే తప్ప లింక్స్ మీద ఈ టైంలో క్లిక్ చేసి మీ డబ్బులు అయితే పోగొట్టుకోకండి. సో ఫ్రెండ్స్, ఇంకా టిప్స్ విషయానికి వస్తే కనుక మనకి ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ లో చూసుకుంటే కనుక మనకి ఎస్బీఐ మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్బీఐ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ మీద ఇది చాలా వరకు అందరి దగ్గర ఉంటుంది. ఎస్బీఐ కార్డ్స్ అనేవి అందరి దగ్గర ఉంటాయి. అదేవిధంగా మనకి అమెజాన్ కి వస్తే కనుక హెచ్డిఎఫ్సి మీద మనకైతే ఇన్స్టెంట్ గా 10% డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక మీకు దగ్గర అమెజాన్ లో పర్చేస్ చేయాలనుకుంటున్నారో లేదా ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేయాలనుకుంటున్నారో, ముందు దేని నుంచి పర్చేస్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన స్టేట్ బ్యాంక్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కార్డ్స్ అవైలబిలిటీ ఉండేటట్టుగా మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు ఇన్స్టెంట్ గా మీకు వచ్చే ప్రొడక్ట్ డిస్కౌంట్ తో పాటు అడిషనల్ గా ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా యాడ్ అవడం వల్ల మీకు ప్రొడక్ట్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది అనమాట. మీరు అవైలబిలిటీ అయితే చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎస్బీఐ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి కానీ లేకపోతే కనుక మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ అడిగి ఒక దగ్గర ఆ అమౌంట్ అందులో వేసుకుని మీ దగ్గర పెట్టుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అనమాట. అండ్ ఇంకా రెండో విషయానికి వస్తే కనుక మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే కనుక మనకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే మనకి లభిస్తూ ఉంటుంది. దానిలో అయితే కనుక మనకి 5% అన్లిమిటెడ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి కార్డ్ ఈఎంఐ కార్డ్ ఎవరి దగ్గర ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి ఆ అవైలబిలిటీని కూడా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అమెజాన్ కి వస్తే కనుక మనకి ఐసిఐసిఐ అమెజాన్ క్రెడిట్ కార్డ్స్ అయితే మనకి ఉంటాయి. సో అలాంటి క్రెడిట్ కార్డ్స్ ఉంటే కనుక వాళ్ళకి ఆఫర్స్ అనేవి ఎక్కువ ఇస్తున్నారు అనమాట అమెజాన్స్ వాళ్ళు. సో అలాంటి కార్డు మీ దగ్గర ఉంచుకోవడం ఈ టైంలో అయితే చాలా మంచిది అనమాట. ఇది బిగ్ బిలియన్ డేస్ లో కానీ లేకపోతే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే చాలా వరకు ఫ్లాష్ సేల్స్ కానీ లేకపోతే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ కానీ నడుస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే ఇందాక ఏవైతే కార్డ్స్ ఏవైతే మీకు మెన్షన్ చేసిన స్టేట్ బ్యాంక్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ లేకపోతే ఈఎంఐ క్రెడిట్ కార్డ్ కానీ ఏవైతే ఉన్నాయో ముందే మీరు మీ అకౌంట్ లో ఏంటంటే ఈ సేల్స్ స్టార్ట్ అవ్వక ముందే ఆ అకౌంట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేసుకుని ఉంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఫ్లాష్ సేల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్ అయిపోతూ ఉంటాయి. సో మీరు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసే టైంలోనే మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి అనమాట. అలాంటి టైంలో మీరు ఇన్స్టెంట్ గా మీరు ఈ కార్డ్స్ ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటే కనుక జస్ట్ సివివి అండ్ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అయితే ప్రొడక్ట్ అనేది అవైలబిలిటీ ఇమీడియట్ గా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మీ కార్డ్స్ అనేవి డీటెయిల్స్ అనేవి మీరు ముందే ఎంటర్ చేసి పెట్టుకుంటే మీరు ఫాస్ట్ గా పర్చేస్ చేయడానికి అదేవిధంగా తక్కువ రేటుకి పర్చేస్ చేయడానికి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసరికి మీరు చేయాల్సింది ఏంటంటే కనుక మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క మోడల్ నెంబర్ అదేవిధంగా దాని బ్రాండ్ సంబంధించిన మోడల్ నెంబర్ అన్ని కూడా మీరు ముందే సర్చ్ చేసి పెట్టుకుని అదేవిధంగా ఇప్పుడున్న ప్రైస్ అంతా తర్వాత ఎంత తగ్గింది అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా ఉంటే కనుక సేల్స్ లో మీరు కొనుక్కోవాలనుకుంటే తక్కువ రేటు కొనుక్కోవాలనుకుంటే దాన్ని ముందు మీరు విష్ లిస్ట్ లో పెట్టుకొని ఉంచుకోవడం మీరు చేయాల్సిన మొదటి పని అనమాట. సో మీకు చాలా ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటే మన 4-5 బ్రాండ్స్ లో మనకి మంచి ప్రొడక్ట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. సో అందులో మీకు నచ్చిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మీరు విష్ లిస్ట్ లో పెడితే కనుక అప్పుడు మీకు కరెంట్లీ అవైలబుల్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆ ప్రైజెస్ తగ్గినప్పుడు కానీ వెంటనే మీరు విష్ లిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అప్పటికప్పుడు మీరు టైప్ చేసి వెతికితే అది కరెంట్లీ అన్అవైలబుల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆల్రెడీ విష్ లిస్ట్ లో పెడితే కనుక మీకు ప్రైజెస్ ఎలా వేరీ అవుతున్నాయి అనే సంగతి
మీకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇమీడియట్ గా మీరు పర్చేస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది మీరు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. మీరు ఫస్ట్ చేయాల్సిన విషయం, ఎప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని అన్నిటి కూడా ఒక విష్ లిస్ట్ లో పెట్టేస్తే కనుక తర్వాత సేల్స్ అప్పుడు మీరు దాన్ని జస్ట్ మీకు కావాల్సిన ప్రొడక్ట్ ఏదైనా ఉంటే కనుక అది జస్ట్ బై నౌ అని వస్తుంది. దాని నుంచి మీరు ఈజీగా బై చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ప్రైస్ లో లభిస్తుంది కూడా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసరికి మీకు ఏంటంటే కనుక మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే కనుక సపోజ్ ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ఏదైనా మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే మెయిన్గా ఈ ల్యాప్టాప్స్ విషయంలో నాకు ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్టికులర్ మోడల్ నెంబర్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఒక్కొక్కసారి వాళ్ళ స్పెసిఫికేషన్ చిన్న చిన్న తప్పులు ఇస్తూ ఉంటారు. సో మీరు అదే ప్రోడక్ట్ని తీసుకెళ్ళి మీరు మెయిన్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఏసర్ కానీ డెల్ కానీ లేకపోతే ఏదైతే మెయిన్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళి ఆ మోడల్ నెంబర్ ఎంటర్ చేయండి. అప్పుడు మీకు ఒరిజినల్ స్పెసిఫికేషన్స్ మీకు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకొని వీళ్ళు చెప్పిన దానికి అదేవిధంగా ఒరిజినల్ వెబ్సైట్ లో చెప్పిన దానికి కంపేర్ చూసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే జనరల్గా ఎప్పుడైనా ల్యాప్టాప్స్ కొంటున్నప్పుడు వాళ్ళు 8 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తామంటారు, డ్యూయల్ ర్యామ్ స్లాట్స్ ఉంటాయని చెప్తారు. బట్ ఏంటంటే 4 GB అని చెప్పేసి ఇచ్చేస్తారనమాట. సో మీరు ఇది మాత్రం కన్ఫామ్ గా మీరు చెక్ చేసుకోవాలి. ఈ చిన్న ఫ్రాడ్ అయితే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొనేటప్పుడు ఒరిజినల్ వెబ్సైట్ తో కంపేర్ చేసుకుని స్పెసిఫికేషన్స్ కొనడం అనేది చాలా మంచి పద్ధతి అనమాట. అండ్ అదే విధంగా మీరు చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే కనుక ఆ బిగ్ బిలియన్ సేల్స్ లో మీకు ఏంటంటే ఫ్రీక్వెంట్ గా మీ విష్ లిస్ట్ అనేది ఫ్రీక్వెంట్ గా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మీరు ఫ్రీక్వెంట్ గా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అన్ని విష్ లిస్ట్ లో ఉంటాయి కాబట్టి ఫ్రీక్వెంట్ గా మీరు చెక్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు తక్కువ ప్రైస్ లో వస్తే అప్పుడు మీరు టక్మని పిక్ చేసుకుని బై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని మీరు పాటిస్తే కనుక మీకు తక్కువ ప్రైస్ లో అదేవిధంగా ఫాస్ట్ గా మీ ప్రొడక్ట్ అనేది కొనుక్కోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.